నమస్తే. సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహిళలను పరిచయం చేస్తూ వారి ద్వారా కొంత మోటివేషన్ అలాగే ఇన్స్పిరేషన్ అందించే ప్రయత్నం చేస్తోంది హెచ్ఎం టీవీ. ఇందులో భాగంగా చేపడుతున్న కార్యక్రమమే మగువ మగువ. ఇప్పటికే అనేక రంగాల్లో ప్రముఖులుగా ఉన్న మహిళలను మీకు పరిచయం చేశాం. మరి ఈరోజు కూడా యువతకు ఉపాధిని అందిస్తూ చిన్నారులకు చేయూతను అందిస్తూ మహిళల సాధికారత కోసం పోరాటాలు చేస్తూ సమాజానికి అసలు నేటి సమాజం డబ్బు వీటి వెంట పరుగులు పెడుతూ ఉంటే అసలు సమాజానికి ఏం కావాలి అనే ప్రశ్న ఉదయించి ఆ ప్రశ్న దగ్గర నుంచి సమాధానం వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సొసైటీలో ఒక ప్రముఖ సంఘ సంస్కర్తగా, ఆధ్యాత్మికవేత్తగా, రాజకీయ నాయకురాలిగా, ఒకటేంటి మల్టీ టాస్కింగ్ అన్ని రంగాల్లో ఉంటూ ఎంతో ఓర్పుతో నెట్టుకొస్తున్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ యమునా పాఠక్ గారు. అందరికీ సుపరిచితులే. ప్రస్తుతం మనతో ఉన్నారు. మగువ మగువ కార్యక్రమంలో ఆమెతో మాట్లాడదాం. ఆమె జర్నీ ఎలా కొనసాగిందో ఆమె మాటల్లో తెలుసుకుందాం. నమస్తే యమునా పాఠక్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మాకు ఇప్పటి వరకు యమునా పాఠక్ గారు అంటే ఒక స్పోక్స్ పర్సన్ గానో లేకపోతే రాజకీయంగా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు కనుక అంతవరకు తెలుసు. కానీ ఒక సంఘ సంస్కర్తగా మీరు ఉన్నారు, జనంలో ఉన్నారు. ఒక ఆధ్యాత్మికవేత్తగా మంచి మంచి వాక్యాలతో మీ మాటలతో ఇన్స్పిరేషన్ తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు సైకాలజిస్ట్గా ఉన్నారు. సమస్యల్లో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇలా చాలా మల్టీ టాస్కింగ్లో ఉన్నారు ఒక సక్సెస్ఫుల్ విమెన్గా. సో దీనికి తొలి అడుగు ఎక్కడ? ముందుగా మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్సమాంజలి. ఒక చక్కటి కార్యక్రమం ద్వారా మీరు ఎంతోమంది మహిళా మనల్ని ఇలా పరిచయం చేయడం చాలా సంతోషకరం. మీరు ఎక్కడ అంటే అది మనం అనుకొని డిసైడ్ చేసి స్టార్ట్ చేసే జర్నీ కాదు. సో అది నేను అనుకుంటాను, ఇది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. అంటే మనం కొన్ని పనులు చేయడానికి మనం ఈ భూమి మీదకి వస్తాం. సో దాన్ని మనం ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, అద్వితీయంగా మనం ఎలా మలుచుకోవాలనే దాని మీద నేను చాలా బిలీవ్ చేసేది మన పూర్వజన్మ సుకృతం. సో ఆ సుకృతాలు ఏవో ఉన్నట్టున్నాయి ఖచ్చితంగా. సో ఐ వాజ్ ఆల్వేస్ డ్రివెన్ బై ప్యాషన్ టు వర్క్ ఫర్ పీపుల్. మనం సమాజం కోసం ఏమైనా చెయ్యాలి, తోటి మనుషుల కోసం ఏమైనా చెయ్యాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక సంకల్పంతో అడుగులు వేయడం జరిగింది. అయితే నేను ఎక్కడ ఎందుకు అడిగానో చెప్తాను. మీ గురించి తెలుసుకునే క్రమంలో అంటే స్కూల్ ఏజ్ టైంలోనే మీరు చేసిన కార్యక్రమాలు కొన్ని తెలిసే. స్కూల్ టైంలోనే మీరు మీ లంచ్ బాక్స్ కూడా బయట పిల్లలు, అనాథ పిల్లలకి ఇచ్చేసిన సంగతులు కూడా మాకు తెలిసాయి. సో ఆ వయసులో అంటే జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులోనే సేవ చేయాలని ఒక థాట్ రావటం, దాన్ని ఇన్నేళ్ళు కొనసాగించటం అప్పుడు తెలియదండి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను, అసలు అది నాకు తెలియదు. నాకు ఆకలి వేస్తే నాకు అమ్మ బాక్స్ ఇస్తే, లంచ్ బాక్స్ ఇస్తే నేను తింటున్నాను. మరి నా ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడ బయట ఎందుకు అడుగుతున్నారు భోజనం కావాలి అని? అది ఒక్కటే నన్ను కలిచివేసింది. నాకు అమ్మ ఇంటికి వెళ్ళి అడిగేదాన్ని, అమ్మ నువ్వు నాకు ఇస్తున్నా, మరి వాళ్ళకి ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళకి ఇల్లు లేదా, అమ్మ లేదా, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరా వాళ్ళకి అంటే? వాళ్ళకి ఎవరు లేరు నాన్న, అందుకే వాళ్ళు అలా అడుగుతారు అని. సో బాధ అనిపించేది. అంటే అది ఏంటో అప్పుడు మీరు అన్నట్టుగా నాకు తెలియదు. బట్ అది ఏంటో తెలియని టైంలోనే మన వాళ్ళకి, నాకు తెలిసింది వాళ్ళకి ఆకలి వేస్తుంది, నా దగ్గర డబ్బా ఉంది, నా దగ్గర భోజనం ఉంది, వాళ్ళకి ఇచ్చాను. అలా ఎన్నోసార్లు నేను తినకుండా వెళ్ళిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. చాలామంది అంటే చిన్నప్పుడు ఏమీ తెలియని వయసులో మీరు అన్నట్టు మన కళ్ళ ముందున్న సమస్య తెలుస్తుంది, దానికోసం ఏదో చెయ్యాలనుకుంటాం. అవును. కానీ ఒక అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ రెండు లైఫ్స్ చెప్పాలంటే. అవును. సో మీరు అలాంటి ఆలోచన రావటం, అక్కడి నుంచే స్కూల్ డేస్ నుంచి ఇలాంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని రావటం, అలా ఎదుగుతూ వచ్చారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ముందుకు తీసుకువెళ్ళటంలో ఎవరి ప్రోత్సాహం ఎక్కువ ఉంది? అంటే ఒకటి నేను చాలా దృఢంగా నమ్మేది ఏంటంటే, మనం ఏదైతే బలంగా కోరుకుంటామో, బలంగా ఇది కావాలి అని మన జీవితంలో అనుకుంటామో, ఆ సాధించే శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు. అలాంటి పరిస్థితులు కూడా కల్పిస్తాడు, అలాంటి మనుషుల్ని మనకు పరిచయం చేస్తాడు. సో ఐమ్ సో లక్కీ. ఆ ఆస్పెక్ట్లో ఏదైతే నేను అసలు ముందు పెళ్ళే వద్దు, మనం పూర్తి స్థాయిలో సమాజం కోసం సేవలో నిమగ్నం అవ్వాలనుకున్నాను, నన్ను భగవంతుడు ఒక మంచి వ్యక్తికి పరిచయం చేసి, మరి ఆ వ్యక్తికి నాకు ప్రవీణ్ పాఠక్ గారితో పెళ్ళవడం. ఆయన ఉత్తర భారతీయుడు, మంచి అద్భుతమైన ఆర్మీ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ వాళ్ళది కూడా. సో అలాంటి వ్యక్తితో పెళ్ళవడం, నేను ఏవైతే మన ఆలోచనలు పంచుకునే వాళ్ళే మన శ్రేయోభిలాషులు, మనని అర్థం చేసుకునే వాళ్ళు, మన ఆలోచనలతో మనని వెళ్ళనిచ్చేవాళ్ళు మన శ్రేయోభిలాషులుగా మనం చెప్తాం. సో అలా నన్ను తను అర్థం చేసుకోవడము, తనే కాదు మా అత్తయ్య గారు, మా మాయ గారు, మా ఇంటి టోటల్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ నాకు చాలా చక్కగా చేస్తున్నావు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని. అంటే సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పెళ్ళి ఇలాంటి బాధ్యతలు చెయ్యలేమేమో మనం అనుకున్నని చెప్పేసి ఆగిపోతారు. కానీ మీరు అసలు వివాహం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? ఇప్పుడు కూడా పిల్లలు వద్దనుకొని మరి త్యాగం చేసి చాలామంది పిల్లలకు ఒక అమ్మగా నిలిచారు కదా. సో ఆ జర్నీ ఎలా కొనసాగింది?
అంటే పెళ్ళికి ముందు నుంచే ఎక్కువ టైంలో నేను అనాథాశ్రమాల్లో ఓల్డేజ్ హోమ్స్లో పనిచేయడము, అక్కడ వాళ్ళల్లో ఆ ఇమోషనల్ టర్మాయిల్ నేను చూశానండి. సో తెలియదు, మనం ఎవరికి ఏమి ఇచ్చినా ఇవ్వగలిగినా మనం ప్రేమను పంచగలుగుతాం. దట్ ఈస్ విత్ అస్. దానికి డబ్బుతో సంబంధం లేదు. ఆప్యాయంగా మనం మాట్లాడగలుగుతాం, ఆప్యాయంగా వాళ్ళకి వంట చేసి పెట్టచ్చు, వాళ్ళని చూసుకోవచ్చు, వాళ్ళని కేర్ చేయొచ్చు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇట్ డజంట్ కాస్ట్ అస్ ఎనీథింగ్. సో ఆ ఆస్పెక్ట్లోనే నేను పెరిగాను. కానీ బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఏదైతే ఆలోచనలు నేను నమ్మానో దృఢంగా అలా పెరుగుతూ వచ్చానో, స్కూల్లో కూడా అందరూ ఇప్పుడు మా క్లాస్ అంతా కూడా సగం మంది ఇంజనీరింగ్, సగం మంది మెడిసిన్, అలా అప్పట్లో అంత బాగా మెడిసిన్ ఇంజనీరింగ్ రెండు మీద బాగా ఉండేది. స్కూల్లో కూడా ఫ్రెండ్స్ అందరూ, క్లాస్మేట్స్ అందరూ మేము ఇంజనీరింగ్ చేస్తాం, మేము మెడిసిన్ చేస్తాం అంటే, నా ఒక్కదాని వరకు వచ్చేసరికి నేను సేవ చేస్తానని దాన్ని నాకు ఇప్పటికి కూడా మా క్లాస్మేట్స్ అంటుంటాను, నువ్వు ఒక్కదానివే నీకు చాలా స్పష్టంగా నేను సేవ చేస్తాను, నేను జనం కోసం ఉంటాను, జనంతో ఉంటాను అని నువ్వు అంటూ ఉంటావని నాను క్లాస్మేట్స్ కలిసినప్పుడు కూడా అంటూ ఉంటారు. సో అది తెలియదు, అంటే ఇట్స్ సంథింగ్ ఇన్బిల్ట్. సో ఆ ఆస్పెక్ట్లో పెళ్ళి కూడా వద్దనుకున్నా నేను. తను నాకు పరిచయం అయిన తర్వాత నేను తనతో మాట్లాడడం, తనకు చెప్పడం, ఇవన్నీ కూడా స్టార్టింగ్లో వింతగా అనిపించినప్పటికీ కూడా తను నాతో జర్నీ స్టార్ట్ అయ్యాక జనంతో ఉన్న కనెక్ట్ని, వాళ్ళతో ఉన్న ఒక ఇమోషన్స్ని వాళ్ళు ఎలా అని తను కనెక్ట్ అయ్యారు. తను కూడా చూశారు, చలించిపోయారు. సో నన్ను ఎప్పుడు ఆపలేదండి తను. సో ఐ థింక్ ఐఎమ్ బోర్న్ ఫర్ దట్ కాజ్. నేను జనం కోసమే పుట్టాను అంతే. అది నేను దృఢంగా నమ్ముతున్నాను. మనం చేయాలి, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, దానికోసం పుట్టాను, ఈ జన్మ అంతే అనేది. సో సుకృతం కొద్దీ మనకి అర్థం చేసుకునే వ్యక్తి కూడా జీవితంలో ఉండడం నా సౌభాగ్యం. సో ప్రవీణ్ పాఠక్ గారి సపోర్ట్ అనేది మిమ్మల్ని నచ్చి వివాహం చేసుకున్నారు కనుక ఉంటుంది. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా అంతే సపోర్ట్ ఉండిందండి. మా మామగారు ఆయన కూడా రిటైర్డ్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్. సో మా మామగారు, మా అత్తగారు చాలా బాగా నన్ను అర్థం చేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అంటే 10 మంది కోసం పనిచేస్తుంది తను అని. సో దే వర్ వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళు ఉన్నప్పుడంతా నన్ను బాగా సపోర్ట్ చేశారు. సో ఇట్స్ ఆల్, అంటే నేను అదే అంటున్నాను కదా, ఎప్పుడైతే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ థాట్ ప్రాసెస్తో మనం ఉంటామో, అలాంటి వ్యక్తులు మన జీవితంలో ఉంటారు ఖచ్చితంగా. అది ఇట్స్ ఆల్ డివైన్లీ కనెక్టెడ్, డివైన్లీ బ్లెస్డ్. సో అలాంటి వ్యక్తుల వల్లనే ప్రాబబ్లీ మనకి ఆటంకాలు తెచ్చేవి కానీ మనల్ని అడ్డుపడే వాళ్ళు ఎవరు ఉండరండి, రాలేరు, అసలు ఆ మార్గంలోకి రాలేరు. అలాంటివి ఏమైనా సంఘటనలు వచ్చినా అలా ఎలా వచ్చాయి అలాగే తొలగిపోతాయి కూడా. సో నేను ఇది నమ్ముతాను. అండ్ జీవితం ఒక లక్ష్యం వైపు అలా చిన్నప్పటి నుంచి తెలియకుండా, మీకు ఇందాక అదే నేను ఇందాక చెప్పాను కదా, మన పుట్టుక ఒక లక్ష్యంతో భగవంతుడు మనల్ని పంపించినప్పుడు ఇంకా అది ఎవరు ఆపలేరండి దాన్ని. అది అంటే మీరు ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు, గీతలో ఉంది కదా, ఫలితం ఆశించకుండా చేసే శ్రమకు సిద్ధించే మార్గాలు అవి ఆటోమేటిక్. ఎక్స్పెక్టేషన్తో చేసే ప్రతి వాటికి ఏదో దుఃఖం ఉంటుందండి. సో ఈ జీవితాన్ని నీ భగవంతుడా నీ ప్రసాదం, ఇది నీ ప్రసాదం, ఈ జీవితానికి సంబంధించి ప్రతిదీ కూడా నేను నా కుటుంబానికే కాకుండా ఈ కన్న భూమికి కూడా రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు తండ్రి అని. అలాగే ఈ కన్న భూమికి, అలాగే ప్రపంచం అంతా కూడా మనం అంటాం కదా వసుదైక కుటుంబం, మన వేదాలు చెప్తూ ఉంటాయి వసుదైక కుటుంబం అందరం ఒకటే అని. సో అలా నేను ఎంతో మందితో పనిచేసినప్పుడు కూడా నాకు అదే బంధం, అదే ఒక ఆలోచన, అదే ఒక ఆప్యాయత నేను చూసాను తప్పించి ఎక్కడ కూడా ఏ తారతమ్యాలు నేను ఎప్పుడు అంటనివ్వను, నా దగ్గర కూడా రానియను. భాష భేదం, తర్వాత కులము, మతము, ప్రాంతము, ఈవెన్ వివిధ దేశాలలో ఉన్న మధ్యలో నా రేసెస్, ఇవేవి నన్ను ఎప్పుడు ఆపలేదండి. సో 19 ఏళ్ల వయసులోనే విదేశాల్లో ప్రసంగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళారంటే మీరు అందరితో ఫ్రీగా కమ్యూనికేట్ అవుతారు, అందరితో అంటే తెలియని విషయాలు కూడా చాలా చిన్న పెద్ద అని చూడకుండా విషయం కోసం తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తారని విన్నాం. సో ఎలా 19 ఏళ్ల వయసులోనే ఆ స్థాయికి వెళ్ళటం, విదేశాల్లో ప్రసంగం ఇవ్వటం? నా క్రెడిట్ అంతా గోస్ టు మా తల్లిదండ్రులకు. నన్ను జన్మనిచ్చిన వాళ్ళు, అలాగే నాకు నా గురువులు, ఎందుకంటే నాకు విద్యా బోధన చేసిన నా గురువులు, అలాగే అన్నిటికీ మించి ఆ పరమాత్ముడు, ఎక్కడో ఆ ఎనర్జీ. సో చిన్నప్పటి నుంచి ఒక అభిలాష, నేను బాగా చదవడం నేను ఇష్టపడతాను. నా టైం ఉన్నప్పుడల్లా, ఈవెన్ నా స్కూల్ కాలేజెస్లో కూడా అవి అయిపోయిన తర్వాత నా మిగతా టైం అంతా నేను బాగా పుస్తకాలు చదవడం నాకు బాగా అలవాటు. సో పుస్తకం చదవడం వల్ల ఏంటంటే మనకు ఒక అన్వేషణ, డీప్ నాలెడ్జ్, ఇందులో ఏంటి పొందుపరుచున్నాయి అని తెలుసుకోవడం, అదొక అభిలాష, అందులోంచి తెలుసుకోవడం అనేది ఒకటి. దాని తర్వాత ప్రాక్టికల్గా సమాజంలో ఉండడం, నేరుగా జనంతో కలవడం, అదొక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఇది బుకిష్ నాలెడ్జే కాదు, ప్రాక్టికల్గా జనంతో ఉండేటప్పుడు కూడా అనేక
ఎంతో మందితో కలిసి అన్ని క్షేత్రాల వాళ్ళతో కలిసి పనిచేయడం కూడా ఒక పెద్ద లెర్నింగ్. అన్నిటికీ మించి నాకంటే చాలా పెద్దవాళ్ళతో నాకు ఎక్కువ స్నేహం అనమాట. అంటే వాళ్ళందరూ గురువులు అనుకోవచ్చు ఎవరైనా, వాళ్ళతో నాకంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసున్న వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని బాగా క్వశ్చన్స్ వేసేదాన్ని అనమాట. ఇప్పుడు వేదాలు చదివిన వాళ్ళు, రాసిన వాళ్ళు, అలాగే చాలామంది ప్రొఫెసర్స్, ఇలా ఎంతోమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కూర్చొని వాళ్ళని బాగా నిరంతరం ప్రశ్నించేదాన్ని. సో ప్రాబబ్లీ ఆ ప్రశ్నలోంచి వచ్చే జవాబులే నన్ను చాలా వరకు కూడా ఎన్లైటన్ చేసే అనుకుంటాను నేను. సో ప్రశ్నించడం అనేది మొదటి నుంచి అలవాటు. దాని నుంచి ప్రాపర్గా, అంటే వితండవాదన కాదు, ఏది కూడా వాట్ ఈస్ వాట్, ఇది మంచి, ఇది ఎందుకు చెడు, ఈ అన్వేషణ, ఆ నిరంతరం దాన్ని ఆ కైండ్ ఆఫ్ ఇంట్రోగేషన్, ఇది ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి అని ఆ సత్యాన్వేషణలో నాకు నేను చాలా వరకు ఇవాల్వ్ అవుతూ వచ్చాను. ఓకే, యమునా పాఠక్ గారు, ఇంకొకటి చాలామంది సర్వీస్ అంటే మహిళలను కాపాడటం అంతవరకు ఆగిపోవడం, ఒక స్కోప్ ఉంటుంది, చిన్నారులను కాపాడటం, లేకపోతే వృద్ధుల కోసం ఒక వృద్ధాశ్రమాలు పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు చిన్నారుల గురించి, యువత గురించి, మహిళల గురించి, వృద్ధుల గురించి ఇంతమంది కోసం ఆలోచిస్తున్నారు కదా. సో మీకేంటి, ఒక సైన్యం ఏమైనా ఉందా, లేకపోతే అందరికీ ఇంతమందికి ఎలా అట్ ఎ టైం సర్వీస్ అనేది చేయగలుగుతున్నారు? సైన్యం అంటూ ఏం లేదండి. ఇప్పుడు మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు నచ్చి, మనం చేసే పనులు నచ్చి, చాలా వరకు కూడా చాలామంది మనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది, ఇప్పుడు మనం ఒక పెద్ద అంతస్తు భవనం ఎక్కాలండి, కొంతమంది మనతో గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఉంటారు, కొంతమంది మనతో పాటు ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తారు. నేను వెళ్ళాల్సింది 10వ ఫ్లోర్ ఖచ్చితం అది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది మనతో వరకు అన్ని ప్రయాణం అంతా ఉండలేరు, కానీ మన ఒక ప్రయాణంలో వాళ్ళ వంతుగా ఆలోచనలు నచ్చినప్పుడు కొంతమంది కొంతవరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ దట్ ఈస్ సో ప్రెషియస్. ప్రతి బొట్టు కలిస్తే మహాసముద్రం లాగా ప్రతి ఒక్కరి యొక్క ఆ ఒక్క మన ప్రయాణంలో వాళ్ళు చూపిస్తున్న ఒక ఆదరణ, ఆ బ్లెస్సింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. సో పూర్తిగా ఉంటారని నేను అనుకోకపోయినా వాళ్ళు మనలో ఎంతవరకు ప్రయాణం చేసినా ఆ ప్రయాణానికి విలువ ఉంది. సో అలా కాలక్రమేణా నేను 19 yearsలో నా సోషల్ ప్రస్తావన స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక 20 సంవత్సరాలు ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆలోచన రూపంలో, లేకపోతే వాళ్ళ సలహాల రూపంలో, లేకపోతే నేను చేసే పనిలో వాళ్ళు కూడా అందులో పాలు పంచుకోవడంలో, ఇలా చాలామంది పెద్ద వాళ్ళు, మంచి వాళ్ళు అందరూ చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇంకొకటి, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చాలామంది ఒక ఫ్యూచర్ ప్లాన్తో ఒక ప్రాపర్గా చదువుకొని వెళ్తారు. కానీ మీరేంటంటే సర్వీస్కి ఉపయోగపడే డిగ్రీస్ చేసుకుంటూ వస్తున్నారు. చదువు కూడా ఒకదానికో సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు కూడా అది PhD కూడా చేస్తున్నారని విన్నాం. అవునండి, అంటే నాకు మొదటి నుంచి సైకాలజీ అంటే ఇష్టం. మామూలుగా చదువులు అభిలాష ఎక్కువ. చిన్నప్పుడు కూడా అగ్రికల్చరల్ సైన్సెస్ వైపు వెళ్తాను. రైతు మనకి రైతే వెన్నుముక్క దేశానికి, జై జవాన్ జై కిసాన్, ఇలాంటివన్నీ బాగా నాకు అంటూ ఉండేదాన్ని, నేను అగ్రికల్చరల్ సైన్సెస్ చేస్తాను అని. బట్ అది తర్వాత అలాగే మానసిక శాస్త్రం మీద కూడా ఎక్కువ అభిలాష ఉండేది, ఎక్కువ మమకారం దాని మీద. సో అల్టిమేట్గా దీని మీద నేను చాలా వరకు కూడా ఐ కల్టివేట్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను, మెడిసినల్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటాను. అదంతా నా హాబీగా మార్చుకున్నాను. బట్ మెయిన్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసి సైకాలజీ లో ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ దాట్, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ అండ్ సైకాట్రిక్ సోషల్ వర్క్లో యూనివర్సిటీలో ఉస్మానియా. మేము ఫస్ట్ బ్యాచ్ యాక్చువల్గా ఓఈకి మా బ్యాచ్. తర్వాత PhD జీరియాట్రిక్స్లో, పెద్దవాళ్ళ మానసిక స్థితిగతుల మీద నా PhD ఫైనల్ స్టేజెస్లో ఉంది. సో ఇది PhD ఇన్ జీరియాట్రిక్స్. సో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా సర్వీస్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా. ఇంకొకటి అంటే మహిళల్ని కాపాడే క్రమంలో చాలామంది ఏంటంటే అప్పుడు రక్షణ కల్పించాం, వారి సమస్యకు పరిష్కారం చూపించామని చూస్తారు. కానీ మీరు ఆ సమస్య నుంచి బయటపడేసి మళ్ళీ వాళ్ళ ఆత్మరక్షణ కోసం కూడా శిక్షణ ఇస్తున్నారు. అవును, సాహసి. యా, దట్స్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ సాహసిగా మారాలి. సో మానసికంగా, శారీరకంగా. ఎలాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు సాహసిలో? మేము సెల్ఫ్ డిఫెన్స్ మీద వాళ్ళకి శిక్షణ ఇస్తున్నామండి యాక్చువల్గా, మార్షల్ ఆర్ట్స్. సో నా క్లాస్మేట్ అశ్విని ఆనంద్ గారు అని, తను కూడా తన పెళ్లి తర్వాత తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్లీ రెనౌండ్. తను బాగా సో ఎప్పుడైతే నా కాన్సెప్ట్, అసలు స్కూల్లో ఎప్పుడు మాట్లాడుకోలేదు మేము. నేను స్కూల్లో చాలా తక్కువ మాట్లాడేది నా ఫ్రెండ్స్ అందరితో కూడా. సో ఆఫ్టర్ మేము ఒక లిటరల్గా 25 సంవత్సరాల తర్వాత, 23 years తర్వాత మేము కలిసామండి.
కలిసి నా కాజ్ తెలుసుకొని షీ సెడ్ ఐల్ టీమ్ అప్ విత్ యూ. ఇందాక మీరు అన్నారు చూసారు ఎవరెవరు మనతో ఎలా ఉంటారంటే మన కాజ్ తెలుసుకొని. సో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అప్పుడెప్పుడు మాట్లాడుకోలేదు. బట్ ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళు అయిపోయి అంతా అయిపోయి 23 సంవత్సరాల తర్వాత కనెక్ట్ అయ్యి తను నువ్వు చేస్తున్న కాజ్కి నేను తప్పకుండా నా వంతు నేను ముందుకు వస్తాను అని అప్పుడు తను అంది. సో మీరు స్టిక్ అని ఉన్నారని చెప్పేసి నమ్మారు ఇన్ని ఏళ్ళు ఒకేదానికి. అంటే చూడండి మీరు అడిగిన ప్రశ్నకి ఎలా మనతో కనెక్ట్ అవుతారు అని. సో ఎవరెవరు ఎప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలో అప్పుడు కనెక్ట్ అవుతారు మన కాజ్ కోసం. సో సాహసి అనేది కూడా పేపర్ తెరిసిన న్యూస్ పేపర్స్ చూసినా లేకపోతే న్యూస్ ఛానల్స్ చూసినా కూడా ఆడపిల్ల మీద అగాధ్యం లేని న్యూస్ ఒక్కటి చూడం మనం, దురదృష్టకరం. సో దాట్ ఈస్ సంథింగ్ అలా వదిలేయకూడదు. సరే ఇది ఇలాగే ఉంటుందా కాదు, ఆ మైండ్ సెట్ మారాలి, ఒక యాటిట్యూడ్ మారాలి. మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చూసే ఆడపిల్లల పట్ల చూసే ధోరణి మారాలి. అది సైకలాజికల్ ప్రాబ్లం అండి ఖచ్చితంగా. ఇట్స్ యాటిట్యూడ్నల్ ఇష్యూ. సో ఇది మారాలి. సో అది మితిమీరిపోతే శారీరకంగా కూడా తన ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి తనకు సమర్థంగా ఉండాలి అని సాహసి అనే ప్రోగ్రామ్ రూపొందిస్తే సో తను ట్రైన్ చేస్తారు. అండ్ దాని టోటల్గా మనం స్పాన్సర్ చేస్తాం ఎవ్రీ మంత్ అండి. గవర్నమెంట్ స్కూల్స్లో మల్కాజ్గిరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మేము అడాప్ట్ చేసుకున్నాము. సో అక్కడ అల్వాల్లో వీ హ్యావ్ ట్రైన్డ్ ఇప్పటి వరకు. తర్వాత మేము మహిళలకి అలాగే మిగతా ఆడపిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో డెమాన్స్ట్రేషన్స్ ఇస్తూ ఉంటాం. ఒక 5 to 6 మేజర్ టెక్నిక్స్ వాళ్ళకి నేర్పిస్తాం. ఇది 7 సంవత్సరాలైంది నేను స్టార్ట్ చేసి సాహసి. సో అప్పట్లో మనకి కళ్యాణం గారు అని మహాత్మా గాంధీ గారి దగ్గర పిఎస్గా చేశారు వారు. సో వారు బ్లెస్సింగ్స్తో సాహసి మేము లాంచ్ చేయడం జరిగింది. అలాగే మిషన్ కవచ్ అనేది బేసిలీ మగవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ గురించి వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేస్తామని వాళ్ళు ఒక ఓత్ తీసుకుంటారు. సో ఓన్లీ మగవాళ్ళు మాత్రమే దే విల్ టాక్ అబౌట్ ఉమెన్ సేఫ్టీ. అంటే ఇది స్వాతంత్ర ఉద్యమ సమయంలో మనం చూసాం గురజాడ అప్పారావు గారు లేకపోతే అందరూ సోషల్ రిఫార్మర్స్ మగవాళ్ళే. విమెన్ కోసం పోరాడిన వాళ్ళు మగవాళ్ళు. ఇప్పుడు పోరాటాల కన్నా కూడా కమెంట్ చేయడానికి వస్తున్నారు, లేరని కాదు, సపోర్ట్ అనేది దక్కట్లేదు. సో మరి ఎలా ఉంటుంది దానికి సపోర్ట్ మీకు బాగానే ఉందా? చాలా మంది ఎస్పెషల్లీ మిషన్ కవచ్లో సెలబ్రిటీస్ అండి, అంటే అన్ని రంగాల నుంచి. అండ్ కేవలం మన దేశానికే పరిమితం, మన రాష్ట్రము తెలుగు రాష్ట్రాలు మన దేశానికే కాదు, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీస్ అందరూ విభిన్న క్షేత్రాల్లో ఉన్న మగవాళ్ళందరూ సెలబ్రిటీస్ని మనం ఈ కాజ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసి తద్వారా అంటే ఇది గ్లోబల్ కాజ్. ఏదైతే ఈ కాజ్ ఈరోజు నేను పనిచేస్తున్నానో నేను స్టార్ట్ చేశాను, ఇది గ్లోబల్ కాజ్. సో మిషన్ కవచ్ అండ్ సాహసి కళ్యాణం గారు అని మహాత్మా గాంధీ గారి పిఎస్. అప్పుడు ఆయన 97 ఏళ్ళండి, ఆయన అప్పుడు వచ్చి లాంచ్ చేశారు. వారు ఇప్పుడు లేరు, కాలం చేశారు. ఎవరు మీకు సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేశారు ఈ మిషన్? దీన్ని ఫస్ట్ సపోర్ట్ చేసింది కళ్యాణం గారు, మహాత్మా గాంధీ గారి పిఎస్. ఆయన పర్సనల్ సెక్రటరీగా మహాత్మా గాంధీ గారి దగ్గర అప్పుడు ఉన్నారు. ఆయన చనిపోయిన టైం కూడా ఆయన అప్పుడే ఉన్నారు. సో యూజువల్గా అప్పుడు అనేవారు కదా, ఎప్పుడైతే మహిళకి అర్ధరాత్రి మహిళని వెళ్ళండి అని అర్థం కాదు, అంటే 12 గంటలైనా అప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏదైనా అలా ఉన్నా కూడా ఒక మహిళ అంటే ఆ మాటలో చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. అంటే మహిళ స్వేచ్ఛగా ఏ టైం రెస్ట్రిక్షన్ లేకుండా ఎప్పుడైనా కూడా ఏమైనా అవసరం ఉండి తను వెళ్ళినా కూడా తను ఎంత సురక్షితంగా ఉంటే అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ ఇప్పుడు లేదుగా, పట్టపగలే లేదు. సో అలాంటప్పుడు వారి దగ్గర ఒక 6 సంవత్సరాలు పనిచేసిన పర్సనల్ సెక్రటరీ వారిని మనం హైదరాబాద్కి రప్పించడం, ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో ఇలా అయితే బాగుంటుంది. సో ఉద్దేశంతో అలాంటి మహానుభావుడి దగ్గర పిఎస్గా చేసిన వ్యక్తి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి. సో నా కాజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర వారి ఆశీర్వచనంతో స్టార్ట్ అయింది. తర్వాత చాలామంది సినీ ప్రముఖులు, ఇప్పుడు విశాల్ గారు ప్రమోట్ చేశారు, హీరో విశాల్ గారు, పర్చూరి గారు, విశాల్ గారు, ఇలా చాలామంది. తర్వాత చాలామంది ఐఏఎస్లు, బయట విదేశాల్లో ఉన్న సైంటిస్టులు, సో ఇంక్లూడింగ్ ఫారినర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, వాళ్ళు కూడా ఈ మిషన్లో దే ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ అస్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోనా బికమ్ అ వెరీ బిగ్ గ్లోబల్ కాజ్. సో ఇది ఒక యాటిట్యూడ్ మార్చే విధంగా పాజిటివ్గా ఆడవాళ్ళ పట్ల ఇది ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. సో అంటే ప్రతిదీ కూడా ఛాలెంజింగ్ అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. కిడ్స్ని కేర్ చేయడం చాలా ఇంపార్టెంట్, మహిళలు ఇటు యువతకు ఉపాధి కల్పించడం, ఉపాధి దొరకని రోజుల్లో. వీటన్నింటికన్నా క్రిటికల్ ఏంటంటే వృద్ధాప్యం వారికి సేవలు అందించడం. సో అమ్మ కుటీర్ గురించి ఏం చెప్తారు మీరు? బికాస్ నా పిహెచ్డి దాని మీదే.
అండ్ ఇది ఎందుకు అందరూ అన్నారు ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నా అని. దానికి నా మోటివేటర్ మా ప్రొఫెసర్ గారు విశ్వేశ్వరరావు గారు. ఐఎమ్ హైలీ ఇండెప్టెడ్ టు హిమ్. ఆయన చాలా నన్ను ప్రోత్సహించారు. ఆయన ఒక మాట ఎప్పుడు అనేవారండి, అమ్మ అందరూ చేస్తారు, అందరూ చదువుకుంటారు, కానీ ఆ డిగ్రీల వరకే పరిమితం అవుతూ ఉంటాయి. నువ్వు గనక తప్పకుండా ఈ రంగంలో నువ్వు గనక కృషి చేసి నువ్వు రీసెర్చ్ చేసి ప్రాపర్గా నువ్వు ముందుకెళ్తే దేశానికి సంబంధించిన పాలసీస్ని కూడా ప్రాపర్గా నువ్వు ఫ్రేమ్వర్క్ చేయొచ్చు, నువ్వు తీసుకురావచ్చు. అలాంటి నమ్మకం నాకు నీ మీద ఉంది అని వారు అన్నారు. ఐఎమ్ సో ఇండెప్టెడ్ టు మా గురువు గారు, మా ప్రొఫెసర్ గారికి. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు ఎక్కడ ఏ దేశంలో లేని అంత యువత పాపులేషన్ మన దేశంలో దాదాపు 40% యువ సంపద మన దేశంలో ఉంది. నెక్స్ట్ 3 to 4 డికేట్స్ తర్వాత చాలా వరకు చాలామంది మీ వృద్ధాప్యంలోకి వెళ్తాం. ఆ వెళ్ళినప్పుడు దానికి కావలసిన ప్రాపర్ స్ట్రాటజీస్, పాలసీస్, హెల్త్ కేర్, ఇమోషనల్ సపోర్ట్, ఇటువంటివన్నీ కూడా ఆ కేర్ సిస్టము, సోషల్ సెక్యూరిటీ ఏదైతే అంటామో ఇవి పెద్దవాళ్ళకి ఇప్పుడు కూడా లేవండి. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు కూడా మీరు పెన్షన్లు 2000 పెన్షన్ ఎవరికి సరిపోతుందండి? 3000 పెన్షన్ ఎవరికి సరిపోతుంది? సోషల్ సెక్యూరిటీ పెద్ద ఛాలెంజ్. హెల్త్ కేర్ ఎల్డర్లీకి. సో యూజువల్గా ఒక వయసు సరిపోయిన తర్వాత ఇది మనకు వీళ్ళు అక్కర్లేదు, ఒక అన్వాంటెడ్గా చూస్తున్నారు. అంటే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళు దేనికి పనికిరారు అనే ఒక భావాజాలంతో నిండిపోయింది. వాళ్ళని బరువుగా బాధ్యతగా తీసుకోవాల్సిన చాలామంది యంగ్స్టర్స్ పిల్లలు వాళ్ళని బరువుగా చూస్తున్నారు. కానీ జీవిత అనుభవం చూసిన వాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. అతి మంచి పాఠాలు నేర్పేది వాళ్ళు. అబ్సల్యూట్లీ. వాళ్ళు ట్రెజర్ అంటాను నేనైతే. వాళ్ళు ఒక ఎన్సైక్లోపీడియా. వాళ్ళ దగ్గర లేనిది అంటే చెప్పండి. నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, నా చిన్నతనం నుంచి నేను పెద్దవాళ్ళతో, మా తాతయ్య గారు వాళ్ళతో వాళ్ళతో స్పెండ్ చేసిన ఆ అనుభవమే ఈరోజు నేను ఏదైనా ఒక 1% నేను ఉన్నాను అంటే నేను పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నది వాళ్ళ అనుభవాలు. యూ డోంట్ హ్యావ్ టు రీలివ్ దట్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఆర్ బ్యాడ్. మన పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు ఫలానా పని చేస్తే ఇగో ఇంత నెగటివిటీ వచ్చింది, ఈ నెగటివ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అంటే అది మీరు వాళ్ళతో విన్నప్పుడు మిమ్మల్ని మీరు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా అవాయిడ్ చేసుకోవాలి, దాని నుంచి ఎలా బయటికి రావాలో మీరు ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో ఈ ప్రిపేర్డ్నెస్ అనేది మీకు పెద్దవాళ్ళ నుంచే వస్తుంది. మంచి చెడు జరగబోతుంటే చెడు నుంచి ఎలా మీరు బయటపడాలి, ఈ అలర్ట్నెస్ అంతా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఒకవేళ నిజంగా నన్ను చిన్నప్పుడు కథలు విన్నాను, వాళ్ళతో మోరల్ స్టోరీస్ విన్నాను, ఒక గ్రూమింగ్ ఉండింది, మైండ్ కండిషనింగ్ ఉంది, కౌన్సిలింగ్ ఉంది, ఇదంతా పెద్దవాళ్ళు చేశారు. సో వాళ్ళు ఒక పెద్ద మనకి దే ఆర్ ట్రెజర్ టు అస్. కాబట్టి నాకు అందుకే దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అందుకే ఎవరైనా పెద్దవాళ్ళని హింసించిన బాధ పెట్టిన నేను చూడలేను. వాళ్ళ మీద తప్పకుండా వీ హ్యావ్ టు టేక్ ఎ ప్రాపర్ యాక్షన్. సో అందుకని లీగల్గా సోషల్గా, సైకలాజికల్గా, ఇమోషనల్గా, ఎకనామికల్గా ఎల్డరీ కేర్ మీద భారతదేశంలో చాలా ప్రణాళికలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పనిచేస్తున్నాను. ఓకే. ఇంకొకటి అంటే ఏ రంగంలో మహిళలు ముందుకు వెళ్ళినా డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు సేవా రంగంలో చాలా మందిని కలవాల్సి ఉంటుంది, చాలా మందితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఎంత పెద్ద బాధ్యత మీరు చేయగలరా అని అవమానించిన రోజులో, లేకపోతే మీ ఒక స్త్రీగా మీరు వివక్షకు గురైన క్షణాలు ఏమైనా ఉన్నాయా? చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. సో ప్రతి మారు సేవా రంగం కావచ్చు, లేకపోతే రాజకీయ రంగం కావచ్చు, లేకపోతే ఇంక ఏ రంగమైనా కావచ్చు, మహిళ అనగానే ఇప్పటికీ కూడా ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్గానే చూస్తున్నారు. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇంటి వరకు లక్కీ, ఇంట్లో హైయెస్ట్ పెడెస్టల్ బావారు నాకు ఇస్తారు, మా ఇంట్లో ఇస్తారు, అది వేరు. సమాజంలో ఇప్పటికీ కూడా మహిళ అంటే ఆ భావన ఉందండి. ఎస్, ఖచ్చితంగా ఉంది. దాంట్లో మనం రూల్ అవుట్ చేయలేం. సో దాన్ని అధిగమించాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ బోల్డ్. ఎందుకంటే ఏదో రూపైన మహిళనైతే చాలా వరకు కూడా లొంగు తీసుకోవచ్చు, లేకపోతే హ్యూమిలేట్ చేస్తే వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళని ఇబ్బంది పెడితే మన జోలికి రారు, వాళ్ళని ఏదో రకంగా కార్నర్ చేసి వాళ్ళ మీద ఏదో నెగటివిటీ స్ప్రెడ్ చేసి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళు ముందుకెళ్తుంటే మనం ఆపాలని ఎన్నో దుష్టశక్తులు ఉన్నప్పటికీ కూడా, దుష్టశక్తి అందుకే అన్నాను, మన దగ్గర శక్తి అది దుష్టశక్తి. సో శక్తి ముందు దుష్టశక్తి పనిచేయదండి. కాబట్టి ఎప్పుడైతే మన శక్తిని మనం గుర్తిస్తామో, మన శక్తిని మనం ఎప్పుడైతే దాన్ని ఆవిష్కరించుకుంటామో, రియలైజ్ అవుతామో దట్ వీఆర్ శక్తి. సో వీ కెన్ ఓవర్కమ్ ఆల్ ద అబ్స్టకల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దుష్టశక్తి. దుష్టశక్తిలో ఉన్నవన్నీ కూడా మనం అధిగమించే అవకాశం తప్పకుండా ఉంటుంది.
అండ్ టుడే ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదండి, ఆ బోల్డ్నెస్ కూడా సమాజమే నేర్పిస్తుంది మనకి. మనం ఎదురయ్యే హ్యూమిలేషన్. ఎందుకు అడిగానంటే ఇన్నాళ్ళు ఉన్న మీరు అన్న వివక్ష అన్నది వేరు, కానీ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కువ అవుతుంది, చాలా ఫ్రమ్ విమెన్ ఆర్ మెన్ ఎస్ జరుగుతుంది. టార్గెట్ ఏంటంటే చేసి నేటి సొసైటీలో ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టం. కష్టం అంటే మనం కష్టం అనుకుంటే కష్టం, కాదు అనుకుంటే కాదు. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, క్యారెక్టరైజేషన్ చేశారు అంటే ఎవరిని పక్కనోడు కూడా మనని అంటున్నాడు, అది మనకు సంబంధం ఉందా అంటే మనకు సంబంధం లేని, యూజువల్గా చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనకి సంబంధం లేని వాటిలో మనని లాగి మాట్లాడితే బాధ కలుగుతుంది, డెఫినెట్గా డిప్రెషన్కి లోన్ అవుతాం. కానీ ఒక్కసారి అదర్ వే రౌండ్ ఆలోచించండి, మనకి సంబంధం లేని విషయాలలో మనని లాగి మన గురించి మాట్లాడితే అది మనం కాదు కదా, మనం కాని దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాం, అవసరం లేదు అసలు అది ఎందుకు మనం నమ్మాలి, అసలు పక్కనోడ మాటకి మనం వెయిట్ ఎందుకు ఇవ్వాలి. సో అది యూజ్లెస్. సో ద మూమెంట్ యూ రియలైజ్ దట్ ఆ అన్వర్ది కమెంట్స్ మనకి సంబంధం లేనివి, మనకి 1% కూడా దానికి సంబంధం మనకు లేదు. సో మనకి సంబంధం లేని వాటిని మనని అంటున్నారు కాబట్టి మనం బాధపడుతున్నాం. సో ద మూమెంట్ యూ డిటాచ్ యువర్ సెల్ఫ్ విత్ దోస్ అన్వర్ది కమెంట్స్ ఏముంటుంది. వివేకానంద గారు అన్నట్టు నిన్ను నీ ఆత్మని కింతిపరితే పదాలు ఏవైనా విషంతో సమానం, అంతే కదా. కాబట్టి గ్రహించకుండా ఉంటే సరిపోతుంది అంటారు. ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద గారిది వారు రాసిన రచనలు కానివ్వండి, వారు చెప్పిన బోధనలు కానివ్వండి, రామకృష్ణ పరమహంస, అలాగే రమణ మహర్షి, సో ఇట్లాంటి మహానుభావులు అన్నీ చదువుకుంటూ పెరిగాను కాబట్టి, తర్వాత చూశాను కాబట్టి సమాజంలో ఒక స్టేజ్లో మనకి వీ హ్యావ్ టు అనలైజ్. ఒక్కసారి కూర్చోవాలి, ఎవరైతే మనని అంటున్నారు అంటే అసలు వాళ్ళ మాటలు మనని ఎందుకు బాధిస్తున్నాయి, మనకు సంబంధమే లేదు వాటిలో. సో ఇది సంథింగ్ లైక్ హిట్టింగ్ ద వాల్, అది వెళ్ళిపోతుంది, మనకు సంబంధం లేదు. సో ఆధ్యాత్మికవేత్తగా ఉన్నారు కనుక అడగాలనిపిస్తుంది. చాలామంది యువత ఇప్పుడు సెల్ ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. నేర్చుకోవాలనుకున్నా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తారు, అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంతవరకే. కానీ అన్నింటికన్నా అత్యద్భుతమైన భగవద్గీతను మర్చిపోతున్నారు. ఒక గీత చేతిలో ఉంటే, ఒక గీతను అర్థం చేసుకుంటే అసలు సెల్ఫ్ మోటివేషన్ లైఫ్ అంతా సేఫ్గా వెళ్ళిపోతుంది అంటారు కదా. సో అలాంటి భగవద్గీత పఠనం పైన కూడా మీరు కొంత కృషి చేస్తున్నారని విన్నాం. వరల్డ్స్ బెస్ట్ సైకాలజిస్ట్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. సో ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి నా 11వ ఏట నేను చదివిన మొట్టమొదటి గ్రంథం భగవద్గీత. సో గీత రాత మారుస్తుంది అంటారు, ఖచ్చితంగా నా విషయంలో నా రాత మార్చింది. సో మారుస్తూనే మారుస్తూనే ఉంటుంది. సి ఇక్కడ ఏంటంటేనండి, అది అద్భుతమైన టానిక్. సి మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం గీతలో ఉంది, ప్రతి విషయంలో ఉంది. సో గీత ఒక్కటి కూడా మన పిల్లల చేత మనతో సహా మనము అభ్యసిస్తే, ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటే, మన జీవితంలో మనము పొద్దున్న లేస్తే పడుకునే లోపల మనం తారసపడే ఎన్నో అంశాల మీద మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం చూసారా, కాన్ఫ్లిక్ట్స్, అన్నిటికీ అక్కడ రిజల్ట్ ఉంది, ఆన్సర్స్ ఉన్నాయి. సో అది మనం అర్థం చేసుకుంటే వీ కెన్ ఓవర్కమ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. సో భగవద్గీతను చదవాలని చెప్పి ఖచ్చితంగా. ఇట్స్ నాట్ అ రిలీజియస్ స్క్రిప్చర్, అది ఏదో ఒక రిలీజియస్ స్క్రిప్చర్ కాదండి, అది మనకి హైయెస్ట్ మోటివేషన్ అది. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఒడిదొడుకులు వస్తాయి, దాన్ని ఎలా తట్టుకోవాలి, మనకి గొప్పతనం అదే. మన ధర్మం చెప్పేది ఏంటంటే అవాయిడ్ చేయదు, నువ్వు అవాయిడ్ చేసేసే స్కిప్ చేయమనదు. నువ్వు ఆ సమస్యలో ఉండి ఆ సమస్యలో పోరాటం చేసి ఆ పోరాటం నుంచి నువ్వు బయటికి రావాలి, ఓవర్కమ్ చేయాలి. ఆ స్ట్రగుల్ని తప్పించుకోనదు, ఆ స్ట్రగుల్ నీకు వస్తుంది, ఆ స్ట్రగుల్ని నువ్వు ఫేస్ చేయాలి, ఆ స్ట్రగుల్ని నువ్వు ఓవర్కమ్ చేయాలి, తర్వాత నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి, నువ్వు సస్టైన్ అవ్వాలి, నువ్వు అలా పాజిటివ్గా బయటికి రావాలి, ఇవాల్వ్ అవ్వాలి అంటుంది. పరిగెత్తమనదు సమస్యల నుంచి, సమస్యతో ఉండి పోరాటం చేసి బయటికి రమ్మంటుంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ధర్మ, అవర్ శాస్త్రాస్, ఉపనిషత్స్ అండ్ మోర్ ఓవర్ గీత. ఇవన్నీ అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ టానిక్స్ అండి. ఇవి లేకనే ఈరోజు మనం ఎన్నో మానసిక రుగ్మతలకు లోనవుతున్నాం, పక్కనోడిని తిడుతున్నాం, ఇంకొకరిని తిడుతున్నాం, పక్కనోడిని చూసి పైన వాడు వెళ్ళిపోతుంటే జెలస్ ఫీల్ అవుతున్నాము, మన జీవితాన్ని రూయం చేసుకుంటున్నాము, రిలేషన్షిప్స్ని పాడు చేసేసుకుంటున్నాము, కొట్లాడుతున్నాము, పోట్లాడుతున్నాము, అశాంతిగా ఉంటున్నాము, అనారోగ్యం పాలవుతున్నాము, శారీరకంగా అవుతున్నాము, మానసికంగా అవుతున్నాము, జీవితాన్ని కోల్పోతున్నాము, అంతా శూన్యంలోకి వెళ్ళిపోతున్నాము. ఒకటి, ఇప్పుడు మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు, ఒక మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, వీటన్నింటితో పాటుగా పాలిటిక్స్లో కూడా యమునా పాఠక్ గారు ఉన్నారు. సో బీజేపీ తరఫున మీరు ముందుకు రావడం జరిగింది, చాలాసార్లు ప్రభుత్వం తీసుకొచ్చిన చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. సో దేనికంటే ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకువెళ్ళాలంటే బ్యాక్ బోన్గా ఒక పొలిటికల్ పార్టీ ఏమైనా ఉండాలా,
లేకపోతే ప్రభుత్వానికి దగ్గర అవ్వాలన్న ఆలోచన, ఎందుకు రాజకీయాల వైపు మళ్ళీ మీ ఆలోచన ఎందుకు వెళ్ళింది? జీవితంలో చాలా విషయాలు బై చాయిస్ కంటే బై ఛాన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మచ్ బిఫోర్ కమింగ్ టు అ పొలిటికల్ పార్టీకి రాకముందు కూడా నేను ఆల్మోస్ట్ 9 ప్రభుత్వాలతో, అంటే 9 విభిన్నమైన పార్టీలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి నాకు ఉంది. ఎందుకంటే ఒక అంతర్జాతీయ సంస్థకి నేను దేశానికి 2వ ప్రతినిధిగా పనిచేశాను. కేవలం అది యువత ఉపాధి అవకాశాల మీద. అలాగే నేను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ 70 దేశాలతో కలిసి పనిచేశాను. 70 దేశాలతో ప్రతినిధులతో పనిచేశాను, యూత్ కోఆర్డినేటర్స్తో. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఐక్యరాజ్య అనుబంధ సంస్థలు కానివ్వండి, లేకపోతే ఏడీబీ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఇట్లా విభిన్న ఆర్గనైజేషన్స్, కంట్రీ గవర్నమెంట్స్తో కూడా పనిచేశాను. అంటే ఆ దేశాలతో సంబంధించి ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో కూడా కలిసి పనిచేశాను. నేరుగా కొన్ని ఎలక్షన్స్కి అక్కడ కూడా నేను అడ్వైజర్గా ఉండి పనిచేశాను. సో ఇవన్నీ చేసినప్పటికీ ఎందుకు చేస్తాం? ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఒకప్పుడు రాచరికం నుంచి ఈరోజు మనకి ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు వచ్చాయి, ప్రజలచే పాలింపబడే ప్రభుత్వాలు. ఇక్కడ ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఇప్పుడు మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ఏదో అవసరం ఉంది, మనం 10 మంది కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. రాజకీయంగా ఏంటంటేనండి, సిస్టంలో రావాల్సిన చేంజెస్, ఇప్పుడు మీతో ఇందాక అన్నాను, పాలసీ ఇష్యూస్ మీద రావాల్సిన చేంజెస్, ప్రణాళికలు ఎలా రావాలి, ప్రజలకి అందుబాటులో ఎటువంటి సేవలు ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఎటువంటి ఇది ఉండాలి అని. సో ముఖ్యంగా నా ముఖ్య లక్ష్యం, నా జీవిత లక్ష్యమే ఎఫర్డబుల్ హెల్త్ కేర్. పేద గొప్ప మధ్యతరగతి కాదు, ఎవరికైనా అన్నిటికీ అతీతంగా అందరికీ ఒకటే స్థాయి ట్రీట్మెంట్, ఒకటే స్థాయి. మనం ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక బెంజ్లోంచి కార్లోంచి దిగినా వాళ్ళకి ఒకే ట్రీట్మెంట్ ఉండాలి. లిటరల్గా మామూలుగా ఒక స్లమ్ నుంచి వచ్చినా వాళ్ళకి అదే సేమ్ ట్రీట్మెంట్ ఉండాలి. ఎఫర్డబుల్ హెల్త్ కేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్లాస్, క్రీడ్, రిలీజన్, దేనికి సంబంధం లేకుండా అందరికీ సిస్టమైజ్డ్గా ఒకటే హెల్త్ కేర్ ఉండాలి. అది అనదర్ మేజర్ టాస్క్ వేర్ ఐమ్ వర్కింగ్. సస్టైనబుల్ లైవ్లీహుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఈరోజు జాబ్ ఉంది, రేపు జాబ్ లేదు వాళ్ళకి కాదు. జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్గా మన వాళ్ళు మారాలి, ఎస్పెషలీ మన భారతదేశ యువత. మూడవది ఒకటి హెల్త్ కేరు, ఒకటి సస్టైనబుల్ లైవ్లీహుడ్. ఈ 2 కూడా నాకు చాలా చాలా కీలకమైనది. వీటన్నిటికంటే ఇంకొక మేజర్ కీలకమైన ఏరియా ఎడ్యుకేషన్ అండి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, ప్రొడక్టివ్. సో అది ఉన్నప్పుడు ఈ 3 నాణ్యతతో కూడిన చదువు, అలాగే నాణ్యతతో కూడిన వైద్యం, అలాగే ఉపాధి, ఈ అంశాలు మీరు ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళారా? అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ లభించింది? నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు కూడా ఇలాగే పనిచేశాను. నేను అదే కాన్సెప్ట్తో నేను నా ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. నేను చేసే ప్రతి ప్రోగ్రాము ఈ 3 ఏరియాస్లో ఖచ్చితంగా ఉంటాయి. సేవా కార్యక్రమాలు కాకుండా ఈ 3 లక్ష్యంగా పనిచేస్తూ ఉంటాను. ఈ 3 స్వచ్ఛంద సంస్థలే కాకుండా ప్రభుత్వాలు ఎందుకు చేయాలి అంటే, ఒక హెల్దీ సొసైటీకి ఈ 3 చాలా కీలకం. ఒక దేశ పురోగతికి, డెవలప్మెంట్కి ఇవన్నీ చాలా కీలకం. కాబట్టి ఇది ఉండాలి. సో వాటికి కావాల్సింది ప్రాపర్ పాలసీస్ ఉండాలి. లేకపోతే ఇట్స్ నథింగ్ టు వూ ఓటర్స్. ఈరోజు మనం ఓట్ల కోసం మనం ఏదో పెట్టేసి కాదు, ఒక విజన్తో ప్రభుత్వాలు పనిచేయాలి. మన దేశ పురోగతికి ఆ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలి. సో దాంట్లోకి ఒక హోలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఒక మిషన్ ఉండాలి ప్రభుత్వాలకి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా ప్రభుత్వాలు చేయకూడదు. ఇందులో వేరే లక్ష్యం ఏం లేదండి. ఈరోజు మనమైతే ఇండివిజువల్గా 10 మందికి చేస్తాము. ఒక పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటే 10 మందికి కాస్త అది మల్టిప్లై అవుతుంది. అంటే 1,00,000 మందికి, 1,00,000 మందికి అందుబాటులోకి వెళ్తుంది. అని ప్రణాళికగా మారుతుంది. ప్రణాళిక తప్పకుండా కూడా ఆచరణలో వస్తుంది. ఆచరణ అంటే ఒక లా వస్తుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అది యూనిఫైడ్గా సొసైటీ అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి. సో అలాంటి ఆలోచన తప్పించి ప్రభుత్వాలు ఇదేం పెద్ద నేను చేసే 10 అంశాలలో రాజకీయం ఒక అంశం, మిగతా 9 అంశాలు నాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది నా జీవితం కాదు. కాకపోతే నేను చేసే అంశాలలో ఇది ఒక్కటి మాత్రమే. సో అది కూడా ఇందులో ప్రోయాక్టివ్గా వాళ్ళు కనుక ప్రభుత్వాలు దృష్టికి వెళ్ళి చేస్తే ప్రజలు మంచి జీవితాన్ని పొందగలుగుతారు. మనం ఏర్పరచుకున్న డెమోక్రసీ, మనం ఏదైతే తెచ్చుకున్నామో మన కాన్స్టిట్యూషన్, మన రైట్స్, వాటికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది.
ఓకే, ఇంకొకటి అండి, ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం చిన్నారులపైన మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలు. గతంలో మీరు ఒక చిన్నారి మీద జరిగిన అత్యాచారం విషయంలో పోరాటం చేశారు, సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఆ స్థాయిలో శిక్షలు పడుతున్నాయి ఆ నిందితులకి. సో ఇప్పుడు మళ్ళీ సొసైటీలో కూడా చాలా చూస్తున్నాం, నిన్న మొన్న కూడా మనం చూసాం ఘటనలు కొన్ని. అవును. సో అలాంటి వాటికి ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు తీసుకోవాలి? అసలు విమెన్ ప్రొటెక్షన్ కోసం ఎలా ఉంటే బాగుంటుంది నేటి సమాజం? ప్రభుత్వాలు ఒక మాట ఆస్పెక్ట్ పక్కన పెడితే, నేనైతే ప్రతి అమ్మాయి ప్రతి మహిళని కూడా శక్తివంతంగా తయారవ్వాలంటాను నేను. ఎందుకంటే ఇందాక మన సాహసి అదే బేసిక్గా కేవలం మేము ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం కాదండి, మెంటల్కి కూడా వాళ్ళకి మైండ్ కండిషనింగ్ చేస్తాం, వాళ్ళకి ప్రాపర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం. నేను వెళ్ళి సెషన్స్ తీసుకుంటాను ఆడపిల్లలతో, అమ్మ మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా అవ్వాలి అని. సో వాళ్ళల్లో ఒక మోటివేషన్ కూడా మేము ఇస్తూ వాళ్ళని తయారు చేస్తున్నాం, వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తున్నాం, పాజిటివ్గా, ప్రొడక్టివ్గా, ప్రోయాక్టివ్గా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఎటువంటి ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి, వాళ్ళ మీద అత్యాచారం జరిగే పరిస్థితులే ఉంటే దాన్ని వాళ్ళే సహించకూడదు, భరించకూడదు, దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి. ప్లస్ చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నాం, ఎస్పెషలీ అమ్మాయిలకి ఆడపిల్లలకి ఉన్న ఆడవాళ్ళకు ఉన్న చట్టాల మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మనం తీసుకెళ్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మిషన్ కవచ్ ఇందాక చెప్పాను, అందులో కూడా మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి. ఆడవాళ్ళ మీద రోజు రోజుకు పెరిగిపోతున్న ఆకృత్యాలు అంటే అసలు మగవాడి యొక్క దృష్టికోణం మారాల్సిన అవసరం ఉంది. సో అవి కూడా సెన్సిటైజేషన్ వైపు అవగాహన కార్యక్రమం తీసుకెళ్తున్నాం. అండ్ మీరు ప్రభుత్వం వరకు వస్తే ఫస్ట్ నేను అంటాను, ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలండి. మన ఇంట్లో మన ఆడపిల్ల అబ్బాయి ఇద్దరు ఉంటే ఇద్దరిని సమానంగా వాళ్ళని ఎలా, ఆడపిల్ల అంటే అబ్బాయిలకి ట్రైన్ చేయాలి, ఎలా నువ్వు తోటి ఆడపిల్లతో ఎలా ఉండాలి, మీ అక్కతో ఆ చెల్లితో ఎలా ఉంటున్నావో సమాజంలో ఉన్న ఆడపిల్లలు కూడా మన ట్రైనింగ్ అనేది ఇంట్లో స్టార్ట్ అవుతుంది. సో దాని పట్ల కూడా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ సెషన్స్, కాలేజెస్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇంటరాక్షన్ సెషన్స్ తీసుకుంటున్నాము, ఫ్యామిలీస్తో కలిపి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాం త్రూ స్పిరిచువల్ వేదిక కూడా. ఇప్పుడు నేను చేసే ఈ ధార్మిక అంశాల్లో కూడా అక్కడ కూడా ఫ్యామిలీ అనే ఇన్స్టిట్యూషన్ ఎలా బలపడాలి, కుటుంబ వ్యవస్థ ఎలా బలపడాలి, అక్కడ మనం చేయాల్సిన అంశాలేంటి, తీసుకోవాల్సిన అంశాలేంటి, పిల్లల్ని యువతని ఒక ఇంటిగ్రేటెడ్గా మనం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. సో ఇట్స్ అ బిగ్ టాస్క్, కానీ చేస్తున్నాం, తప్పకుండా చేస్తున్నాము. అలా చాలామంది మన దగ్గర కూడా మోటివేట్ అవుతున్నారు. అండ్ తప్పకుండా ప్రభుత్వాలు కూడా మరి స్పందించని సమయంలో మనం వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, అయ్యేంత వరకు పనిచేస్తున్నాం. ఇందాక అన్నట్టుగా 9 ఏళ్ల పాప విషయం మనకి వరంగల్ హన్మకొండలో జరిగింది చూసాం. అప్పుడు ఫస్ట్ డెత్ సెంటెన్స్ అండి. ఇప్పటి వరకు మనకి పోక్సో ఆర్డినెన్స్ తీసుకొచ్చి డెత్ సెంటెన్స్ తీసుకొచ్చాక ఫస్ట్ డెత్ సెంటెన్స్ మనకి తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత అదొకటే ఫస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళేదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ ఏమంటానంటేనండి, అలా ఒక్కటి కాదు కదా, ఈ రోజుల్లో ఎన్నో జరుగుతున్నాయి. సో శిక్షలు కూడా వెంటనే పడాలి, దానికి జ్యుడిషియల్ కూడా దే హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్. ఐ మీన్ వాళ్ళు కూడా శిక్షలు వేసినప్పుడే, పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడే, ఎందుకు పనిష్మెంట్స్, డెత్ సెంటెన్స్ కదండి, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అంటాం. ఎందుకండి, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నప్పుడు వాడికి మానవ హక్కు బతికేలా అవకాశం వాడికి ఎందుకు ఇవ్వాలి మనం? బట్ ఆల్రెడీ రెపిటేటివ్ అఫెన్స్, 1, 2 కూడా కాదు, నేర ప్రవృత్తి మారలేని పరిస్థితి. అలాంటి వాళ్ళని మనం తప్పకుండా శిక్షించినాడు భయం అనేది ఉంటుంది సొసైటీలో. సో అక్కడ వైపు కూడా ప్రోయాక్టివ్గా జ్యుడిషియల్ తీసుకోవాలి, యంత్రాంగం స్పందించాలి, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో మనకి మహిళా సంరక్షణ అనేది ఎజెండాలో పెట్టుకోవాలి. 50% ఉన్న మహిళలు ఎప్పుడు ఎజెండాలో ఉండం. ఏదో ఫ్రీబీస్ అంటే మహిళలకి ఇవి ఇచ్చేస్తే వాళ్ళని మనకి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఓట్స్ వస్తాయి అనుకుంటారు. కానీ మహిళా సంరక్షణ, మహిళకి కావాల్సిన డిగ్నిటీని వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ ఎజెండాలో వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి. 50% ఉన్న మహిళలు తలుచుకుంటే దేశ స్థితిగతులు మొత్తం మారిపోతాయి. కానీ మన మహిళలకి అది తెలియదు, తెలుసుకోరు. నేనేమంటానంటే, మీరు మామూలు మహిళ కాదు, మీరంత శక్తులు అని మనం గుర్తించినాడు. మనలో ఉన్న శక్తిని మనం ఆవిష్కరించుకున్నప్పుడు మహిళా సాధికారత తప్పకుండా సాధ్యం అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. సో 50% ఉన్న మహిళలు తెచ్చుకుంటే దేశ పురోగతి మారిపోతుంది. అక్కడ మనకి సాధికారత అనేది దేశానికి కూడా వస్తుంది. సో మనం వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. మనం టార్చ్ బేరర్స్ అండ్ మన చేతిలో చాలా ఉన్నాయి. సో అది ఎప్పుడైతే మహిళ గుర్తిస్తుందో, ఎస్ నేను ఇది చేయగలుగుతాను అని, సమిష్టిగా ఒక్కరుగా కాదు, ఏ మహిళ కష్టం వచ్చినా మన కష్టం అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ప్రతి మహిళ కోసం, ప్రతి అమ్మాయిల కోసం మనం ఎప్పుడైతే స్పందిస్తామో, మహిళా లోకం అంతా ఎప్పుడైతే ఏకమవుతుందో, అప్పుడు మహిళలకి కష్టాలు, మీరు అంటున్న ఈ ఆకృత్యాలు వాళ్ళు ఫేస్ చేసి ఈరోజు పడుతున్నారు, లేకపోతే చాలామంది ఆకృత్యాలకు గురవుతున్నారు, అలాంటివన్నీ ఏవి ఉండవు. సో ఒక యూనిఫైడ్ యాక్షన్ ఉండాలి.
మహిళలకి. రైట్ యమునా పాఠక్ గారు, ఫలితం ఆశించకుండా చేస్తున్న మీ శ్రమ మంచి మార్గంలోనే వెళ్తోంది. ఇంకా మీకు మరింతమంది సపోర్ట్ లభించాలని ఆశిస్తూ మీ సర్వీస్ కూడా ఇలాగే కొనసాగించడం కోసం మీకు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఆ భగవంతుడి వాళ్ళని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం Thank you సమయాన్ని అండి. కేటాయించినందుకు. సో ఇది ఇవాల్టి మగువ కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో మరో మహిళతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.